అందరినీ బహుగా దీవించునుగాక. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి మిమ్మల్ని నడిపించునుగాక. కృపయు కనికరమును సమాధానమును దేవుని యొక్క ఆశీర్వాదములు మీపై మెండుగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు ద్వారా దేవుడు పేదలను దోచుకునే వారి మీద న్యాయ తీర్పును ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనము చెప్పుకున్నాము, దేవుడు పేదల పక్షాన నిలుస్తాడని, పేదల మొర వింటాడని మనం గమనించాలి. పేదల పక్షాన దేవుడు ఉంటాడు, పేదల యొక్క మొరను దేవుడు వింటాడని మనం నిన్నటి దినాన తెలుసుకున్నాం. అలాగే దోపిడీ, అన్యాయము దేవునికి అసహ్యమైనవి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు సామాజికమైన న్యాయాన్ని కోరుతున్నాడు. సామాజికమైన అందరూ ఒకే న్యాయాన్ని కలిగి ఉండాలని. ఈ లోకంలో న్యాయము వ్యత్యాసంగా కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే, ధనికులకి ఒక న్యాయము, దరిద్రులకు ఒక న్యాయము విధించే వ్యక్తులుగా చాలామంది నడుచుకుంటూ ఉంటారు. కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే, సామాజికమైన న్యాయాన్ని దేవుడు కోరుతున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆరాధన మాత్రమే కాదు కానీ న్యాయం మరియు నీతితో జీవించటం కూడా దేవునికి ప్రీతికరము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ ఆమోసు ఈ యొక్క 8వ అధ్యాయంలో 4-5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మరి దేశమందు బేదలను మృంగివేయనొచ్చు, దరిద్రులను మాసివేయను కోరువార్లారా అని అలాంటి వారిని హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేశంలో ఆమోసు కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, సామాజికమైన న్యాయం లేదు. న్యాయం హెచ్చు తగ్గులుగా, ఆరాధన అయితే అందరూ మామూలుగానే చేస్తున్నారు, కానీ న్యాయంతో జీవించే జీవితాలు ఆనాటి కాలంలో లేవు. చూడండి, బైబిల్ గ్రంథంలోని ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. అంటే ఏంటి, అక్కడ దేవుడు ఇలా చేయమని అంటున్నాడు. ఎందుకంటే ఆనాటి కాలంలో నీతి న్యాయం లేదు, అన్యాయమే ఎక్కువ, అవినీతి ఎక్కువగా ఉంది, అన్యాయం ఎక్కువగా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకనే జరగనీయుడి అంటున్నాడు ఇక్కడ. న్యాయము, నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడు అంటున్నాడు. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి, నీతిని న్యాయంగా నడుచుకోండి, నీతిని జరిగించండి అని చెప్పేసి మరి ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీతి న్యాయాలు తప్పి అన్యాయము, అవినీతితో నిండిన పరిస్థితులు ఆనాటి కాలంలో ధనికులు పేదల పట్ల కలిగి ఉన్న పరిస్థితులను గురించి దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే సామాజికమైన న్యాయాన్ని కోరుతున్నాడు ఆయన. కనుక మరి న్యాయం తీర్చేటప్పుడు తన భేదం లేకుండా అందరూ కూడా ఒకే విధమైన న్యాయాన్ని కలిగి జీవించాలని, నీతిని కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనుషులను గౌరవించటము దేవుని చిత్తం. ఆనాటి కాలంలో ధనికులకి ఒక రకమైన గౌరవం, దరిద్రులకి ఒక రకమైన గౌరవం. నేటి కాలంలో కూడా సమాజాలలో, సంఘాలలో ఇలాంటి పరిస్థితులు నేటి కాలంలో కూడా కనబడుతూ ఉన్నాయి. గమనించగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో
వాక్యమిచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనికులకి ఒక రకమైన గౌరవాన్ని అందిస్తున్నావేమో, దరిద్రులకు ఒక రకమైన గౌరవాన్ని ఇస్తున్నావేమో, కానీ మనుషులందరినీ సృజించిన వాడు దేవుడే. అందరూ దేవుని చేతే సృజించబడ్డారు, అందరిని దేవుడే సృష్టించాడు ఆయన. కనుక మనుషులందరినీ మనం గౌరవించాలి, గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. ఈనాటి కాలంలో హెచ్చు తగ్గులతో చూసే పరిస్థితులు కనబడతాయి. ఒకరిని ఒక రకంగా, ఇంకొకరిని ఒక రకంగా. కొన్ని పరిస్థితులు నేటి కాలంలో దేవుని బిడ్డల సైతం కూడా ఈ విధంగా నడుచుకోవటము ఎంతో విచారకరమైన విషయమని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనుషులందరినీ కూడా గౌరవించాలని దేవుని చిత్తం. అందరినీ కలుగజేసిన వాడు దేవుడే. దేవుడి చేత కలుగు చేయబడిన ప్రతి ఒక్క వ్యక్తి ధనవంతుడా దరిద్రుడా, గొప్పవాడా పేదవాడా అనేది మనం చూడకుండా మానవుల్లో ఇలాంటి తారతమ్యాలు కనబడతాం. గొప్పవారిని ఒక రకంగా చూస్తూ ఉంటాం, దరిద్రులను ఒక రకంగా చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో అదే విషయాన్ని యాకోబు భక్తుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ధనికుడు పేదవాడనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో గౌరవంతో చూడాలి. అలా చూడటము దేవుని చిత్తం అని రాయబడింది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే భక్తులైన యాకోబు ద్వారా దేవుడు అక్కడ రాయిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనినప్పుడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలములో కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము నాకు దిగువ కూర్చుండుము అని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదము పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు కారా. యాకోబు అంటున్నాడు ఇక్కడ ఎన్నో విషయాలు. ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు నీవు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, ధనవంతులను మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుతున్నారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించమని లేఖనం ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా ప్రవర్తించువారగుదురు. దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రేమించే వ్యక్తులుగా ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మీరు బాగుగా ప్రవర్తించు వారుగా ఉంటారని. ఎప్పుడు ఎవడైనాను దేవుని బిడ్డలారా గమనించండి, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాతము ఈరోజు దేవుని బిడ్డలారా పక్షపాతముతో నడుచుకుంటూ ఉంటాం. దేవుడు సృజించిన, దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క మనిషిని గౌరవించటం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? దరిద్రులను ధనవంతులను ఒకే రకంగా చూడాలి. మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన యాకోబు భక్తుల ద్వారా దేవుడు రాస్తూ ఉన్నాడు. బంగారు బొంగరు నగలు పట్టుకొని వచ్చినోడిని ఒక్కడు మంచి స్థలాల్లో కూర్చోమని,
దరిద్రులుగా వస్తున్న వారిని ఒక మూలన కూర్చోమని లేదా కాళ్ళ దగ్గర కూర్చోమని చెబుతారు మీరు? అంటే దేవుడు కలుగజేసిన మనుషులను మనం భేదాలతో చూసే వ్యక్తులుగా ఉంటున్నాము. ఈనాడు మరి మనుషుల విషయంలో అలాగే ఉంటుంది, సేవకుల విషయంలో కూడా అలాగే చూసే వ్యక్తులుగా ఉంటున్నారు చాలామంది. ఒక్కరికి ఒక రకమైన గౌరవం, ఇంకొకరికి ఇంకొక రకమైన గౌరవం, ఇలాంటి భేదాలు కలిగి ఉండటము దేవునికి ఇష్టం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డారా, ధనవంతులను దరిద్రులను దేవుడే కలగజేశాడు. అందరినీ కలగజేసిన వాడు కూడా దేవుడే. కనుక ఇక్కడ ఒక చక్కని మాట మరి యాకోబు ద్వారా దేవుడు చెబుతా ఉన్నాడు, నా ప్రియ సహోదరులను ఆలకించడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉంచుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దరిద్రులుగా ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? దేవుని రాజ్యములకు వారసులుగా ఉండటం కొరకు ఏర్పరచుకున్నాడు. దేవునిలో పక్షపాతం లేదండి, దేవునిలో భేదాలు లేవు, అందరినీ సమానంగా చూసే దేవుడు ఆయన. ఉదయకాల సమయంలో గమనించండి, ప్రభుని వెంబడిస్తున్న మన జీవితాలలో మనుషులను మరి భేదములు పెట్టుకొని చూస్తున్నామేమో, మనుషులను గౌరవించటంలో పక్షపాతము కలిగి ఉంటున్నామేమో. ఒకసారి పరిశీలన. అలాంటి వారి మీదకి దేవుని తీర్పు వస్తుందనే విషయం దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు, ఆయన ప్రతిదాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. నీకు ఇష్టమైన వాళ్ళనైతే మంచిగా గౌరవించటం, నీకు ఇష్టం లేని వాళ్ళని అగౌరవపరచటం వ్యక్తిగా నువ్వు ఉంటే తప్పకుండా దేవుని యొక్క తీర్పుకు నువ్వు గురవుతావనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక మంచి మాట చెబుతున్నాడు, నువ్వు అందరినీ ఒకే రకంగా చూసినట్లయితే మంచిగా ప్రవర్తించువాడుగా ఉంటావు. ఒకవేళ అలా లేకపోతే మరి నీవు మరి పాపము చేయువాడు అవుతావని చూడండి. అక్కడ అదే మాట చెప్తున్న 9వ వచనంలో, మీరు పక్షపాతులు గలవారే ధర్మశాస్త్రం వలన గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని మరి తీర్చబడుదురని మరి తీర్చబడి పాపము చేయువారగుదురు. పక్షపాతం చూపించే వ్యక్తులుగా, గౌరవించే విషయంలో కూడా నువ్వు పక్షపాతం చూపిస్తే తప్పకుండా నీవు పాపివని దేవుని చేత తీర్చబడతావు. పాపము ఈరోజు మనకు నచ్చిన వాళ్ళంటే గౌరవిస్తూ ఉంటాం, నచ్చని వాళ్ళంటే వాళ్ళకి కనీసం వందనాలు కూడా చెప్పము. మనం గౌరవించే వ్యక్తులుగా ఉండాం. జాగ్రత్త. దేవుడు బైబిల్లో ప్రతిదాన్ని కూడా విశదీకరించాడు ఆయన. దేవుడు ప్రతిదానిని గమనిస్తూ ఉంటాడు ఆయన. కనుక నువ్వు ఎలా ఉంటున్నావో, ఎవరి ఎడల ఎంతటి గౌరవం ఉంటున్నావు, ఎవరిని ఎలా చూస్తున్నావో ఇవి దేవుడు గమనించి తగిన తీర్పు నీకు ఇస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో పక్షపాతం కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు దేవుని దృష్టిలో పాపివి అని తీర్చబడతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుని మాటలు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనం రాయబడిన మాట 2వ అధ్యాయము 22వ అధ్యాయం 2వ వచనం, ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు. వాళ్ళని కలుగజేసింది ఎవరు అంటే యెహోవాయే అనే విషయం గురించి గుర్తుంచుకోవాలి. దేవుడు కలుగజేశాడు ప్రతి ఒక్క మానవుడిని. దేవుడు ఏర్పరచుకున్నాడు దైవజనులను. దేవుని ద్వారా సమస్తం జరిగించబడుతుంది. కనుక అందరినీ, మనుషులందరినీ కూడా గౌరవించడం అనేది దేవుని చిత్తమై ఉన్నది. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రభువాని పిలిచేవాడు పరలోక రాజ్యం పోడగాని వెళ్ళడగాని దేవుని చిత్త ప్రకారం నడుచుకునేవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7:21 చెప్తున్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తము, దేవుని చిత్తము జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం అనేకమైనవి ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే మనుషులను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. మనుషులందరినీ కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఒకరినొక రకంగా మరి ఇలాంటి భేదాభిప్రాయాలు, పక్షపాతాలు నువ్వు కలిగి ఉంటే దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, పేదలను ప్రేమించాలి, వారిని ఆదుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరికి కూడా అన్యాయము చేయకూడదు. అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు అన్యాయస్తులకి పరలోక రాజ్యం లేదని దేవుడు ఆయన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తుడు, అన్యాయం చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా అంటున్నాడు. కనుక అన్యాయం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. మరి వ్యాపారంలో, ఉద్యోగంలో, మరి కుటుంబంలో నిజాయితీగా ఉండాలి. దోచుకునే వ్యక్తులుగా, అవినీతి పరులుగా మనం ఉండకూడదని, దేవుడు బలహీనుల మొర వింటాడని గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడు బలహీనుల మొర వింటాడు, దరిద్రుల మొర వింటాడు, పేదల మొర దేవుడు వింటాడని. ఒకవేళ ఈ లోకంలో గొప్ప వాళ్ళు, అధికారులు, నాయకులు పేదలు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు వారి పక్షాన ఉంటాడు. ఆమోసు పేదల గురించి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. పేదల పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా పేదల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనకు దేవుడు పేదలను, అణగారిన వారిని మరి ఎంతో విలువైన వారిగా చూస్తాడని బోధించబడతా ఉంది. దేవుడు పేదల విషయంలో ఆయన తక్కువ వారిగా వారిని చూడగానే విలువైన, అన్యాయం, దోపిడీ, స్వార్థము దేవుని తీర్పుకు కారణమవుతాయి. కాబట్టి న్యాయము, దయ, ప్రేమతో జీవిస్తూ బలహీనులకు సహాయం చేసే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అనేకమైన విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.